శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ. మనం కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుంటూ ఒక ప్రశ్న దగ్గర ఆపేసాం. ఏమండి, మరి నిజంగా కర్మ ఇలా అనుభవించాల్సి వస్తే మరి మనం చేసే పూజలు, పునస్కారాలు, తిరిగే పుణ్యక్షేత్రాలు, మునిగే గంగలు, యమునలు ఇవన్నీ ఎందుకండి, మానేసి హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు కదా. అవి కూడా మనకి ఉపయోగపడతాయి, అవి రకాలుగా ఉపయోగపడతాయి మన కర్మకి. అవి ఏమిటి అనేది మీకు ఆ లాజిక్ అర్థమైతే అప్పుడు అవన్నీ ఎందుకు చేయాలి, భగవంతుడు ఎలా రక్షిస్తాడు ఈ కర్మానుభవంలో అనేది తెలుస్తుంది. మూడు రకాల కర్మ చెప్పాను కదా. సంచిత కర్మ అనేది డిపాజిట్, ప్రారబ్ధ కర్మ అనేది మనం ఈ జన్మకి తెచ్చుకునేది, ఆగామి కర్మ అనేది ఈ జన్మలో చేసేవి, ఇంకా చేసే వెధపనులు ఉంటాయి కదా, వాటి వల్ల వచ్చేది. ఇప్పుడు ఈ జన్మలో మనం కూడగట్టుకునేది ఉంటుంది కదా, ఇది ఎందుకు చేస్తాం చెప్పండి. మనం ఆలోచిస్తే పూర్వజన్మ వాసనల వల్ల చేస్తాం. మనం పూర్వజన్మ వాసనలు అని ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక పూర్వజన్మలో ఒకడు క్రూరుడు అనుకోండి, ఇందాక నేను టెర్రరిస్ట్ కథ చెప్పాను కదా, వాడు అంతమందిని సజీవ దహనం చేశాడు. లేకపోతే ఇంకొక మహిళ పాపం చిన్న చిన్న పిల్లల్ని వ్యభిచార రూపంలోకి దింపేసి వాళ్ళు రాత్రి అంతా లేచి ఉండాలని చెప్పి వాళ్ళ మీద వాతలు పెట్టి నానా వెధవ పనులు చేసిందని పేపర్లో వచ్చింది కదా. ఇలాంటి వాళ్ళకి పూర్వజన్మలో హింస అనే వాసన ఆ జీవుడితో బలంగా పట్టుంటుంది. వచ్చే జన్మలో పుట్టినప్పుడు ఏం చేస్తారు అంటే మొట్టమొదట కొంచెం పెద్దవగానే హింసతోనే మొదలు పెడతారు. మీరు కొంతమంది పిల్లల్ని చూస్తే, నేను కూడా చూస్తూ ఉంటా చిన్నపిల్లల్ని, వాళ్ళు ఒక క్యాండిల్ వెలిగించి చీమల్ని వాటి దగ్గరికి తీసుకువెళ్ళి కాల్చేసి చంపేసి, తొండ దొరికితే తొండని చాలా అమానుషంగా చంపేసి ఇలా చేస్తూ ఉంటారు. వాడు ఈడి పిల్లాడే ఇంకొకడు అయితే కూర్చుని పూజ చేసుకుంటూ ఉంటాడు, ఇంకొకడు పక్కన ఆడుకుంటూ ఉంటాడు. ఈ వెధవ పనులు చేయరు. మరి ఈ పిల్లాడు ఒక్కడే ఎందుకు చేస్తాడు ఈ పనులు అంటే వాడికి పూర్వజన్మలో ఆ క్రూరత్వం అనే వాసన బలంగా ఉంది. అలాగే కామం అనే వాసన ఉన్న వాళ్ళు కొంతమంది, క్రోధం అనే వాసన కొంతమంది. ఇప్పుడు చూడండి, మన రోడ్డు మీదకి వెళ్ళి ఎవరినైనా ఆయన అడ్డు తీయను కానీ కిందకి దిగి ఎందుకు తీయాలి అని చెప్పి మీదకి వచ్చేస్తాడు. ఆ అహంకారం అనే వాసన చాలా బలంగా ఉన్న జీవుడు అనమాట. జీవుడు ఇలా ఉన్నప్పుడే ఈ జన్మలో మనం ఇంకా డిపాజిట్ చేసుకుంటూ ఉంటాం మన పాపానికి. అది చేసుకోకుండా ఉండాలి అంటే అప్పుడు మీరు పుణ్యక్షేత్రాలకి తిరిగి గంగల్లో వాటిల్లో మునగండి. గంగలో మునిగితే కర్మక్షయం అవ్వదు, ఎందుకంటే ఎవడి కర్మ వాడే అనుభవించాలి. కానీ గంగలో మునిగితే ఈ వాసనాక్షయం అవుతుంది. మీరు కావాలంటే ఇది మీరే టెస్ట్ చేసి చూసుకోవచ్చు, మీకు ఏ శాస్త్రాలు అక్కల. ఎంచక్కగా ఒక వారం రోజులు వారణాసి వెళ్ళి ప్రతిరోజు గంగలో మునిగి పొద్దున్నే విశ్వేశ్వరుడు దేవాలయానికి వెళ్ళి అన్నపూర్ణాదేవిని, విశాలాక్షిని చూసి రాత్రి సప్తఋషి హారతికి వెళ్ళి సాత్వికమైన ఆహారం తిని వచ్చి పడుకోండి. మీలో బలమైన వాసన ఏదైతే ఉందో అది ఆ వారం రోజులు పోయాక ఇంటికి వచ్చేసరికి బాగా తగ్గిపోతుంది. అసలు అదే వాసనాక్షయాన్ని ఈ పుణ్యక్షేత్రాలు ఇలాంటివన్నీ చేస్తాయి అన్నమాట. అది మొట్టమొదటి ఉపయోగం మన కర్మానుభవంలో భగవంతుని ఆశ్రయించడం వల్ల. రెండోది ఏమిటి అంటే మనం మంచి పనులు చేయడం మొదలుపెట్టి సత్మార్గంలో నడుస్తూ, నేను ఇందాక చెప్పాను కదా, ఆర్తులందరికీ సేవ చేస్తూ అలా వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు భగవంతుడు కొన్నిసార్లు మన కర్మని న్యూట్రలైజ్ చేస్తాడు. అంటే ఏమిటండి అంటే కర్మని ఎప్పుడూ పర్జ్ మాత్రం చేయడు భగవంతుడు, కావాలంటే న్యూట్రలైజ్ చేస్తాడు. అది ఎలాగండి అంటే భగవంతుడికి నిజంగా జాలి కలిగింది అనుకోండి. ఇప్పుడు చూడండి, ఒక ఖైదీని జైల్లో పెడితే సత్ప్రవర్తనతో ఉంటే కొన్నిసార్లు ముందు వదిలేస్తారు కదా, అలాగనే భగవంతుడికి జాలి కలిగితే కర్మని న్యూట్రలైజ్ చేయగలడు. ఎలాగంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఒక మనిషి కర్మలో వాడు కిందటి జన్మలో చేసిన దానివల్ల ఈరోజు బయటికి వెళ్తుంటే చెయ్య తెగిపోవాలి అని వాడి కర్మలో రాసింది అనుకోండి. కానీ వాడు ఇంతకు ముందు చాలా సత్ప్రవర్తనలోకి వచ్చి 10 మందికి నిస్వార్థంగా సేవ చేయడం మొదలుపెట్టి మంచి మార్గంలో వెళ్తున్నాడు అనుకోండి. అప్పుడు భగవంతుడికి జాలి కలిగితే ఏం చేస్తాడంటే వాడు ఆ రోజు పొద్దున్న బయటికి వెళ్తూ ఉంటాడు, వాడి కర్మ వల్ల చెయ్య తెగిపోవాలి బయటికి వెళ్తూ ఉంటే. ఈ లోపల కొడుకు వచ్చి, నాన్న నా షార్ప్నర్ ఎక్కడో కనిపించట్లేదు, నాకు ఈ పెన్సిల్ చెక్కి పెట్టవా, ఇదిగో బ్లేడ్ అని చెప్పి బ్లేడ్ ఇస్తుంది. సరే అని తిట్టుకుంటూ ఇలా చెక్కడం మొదలెట్టగానే చెయ్యి తెగుతుంది. తెగితే వెంటనే వెళ్ళి కడుక్కుని దానికి ఒక బ్యాండేజ్ చేసుకుని బయటికి వెళ్ళిపోతుంది. చూడండి, ఇది చేయి తెగడమే, ఇది కూడా చేయి తెగడమే, లేకపోతే ఏ కూరగాయలకు వస్తుంటే చేయి తెగుతుంది. కానీ భగవంతుడు ఇంత తీవ్రమైన దాన్ని ఇంకొక దాంతో అడ్జస్ట్ చేసి న్యూట్రలైజ్ చేశాడు అనమాట. అలా భగవంతుడు చేయగలడు. అలా చెయ్యాలి అంటే మనం సత్కార్యాలు చేయాలి, 10 మందికి ఉపయోగించే పని నిస్వార్థంగా చేయాలి. అంతేగాని నా పేరు ఇక్కడ రాతి ఫలకం మీద రావాలి, దానికోసం నేను చేస్తున్నాను అని చేస్తే భగవంతుడు పట్టించు. అలా కాకుండా
నిస్వార్థంగా చేస్తే అప్పుడు భగవంతుడు కర్మని కరిగించగలడు ఇప్పుడు నేను చెప్పిన విధంగా. ఇంకా మూడవది ఏమిటి అంటే, కర్మలో డీప్గా ఉన్నప్పుడు భగవత్ చింతన వల్ల ఆ కర్మ మనం ఆనందంగా అనుభవించేలా చేస్తాడు భగవంతుడు. అంటే అదేమిటండి, కర్మని ఎవడైనా ఆనందంగా అనుభవిస్తాడా? పాపం అనుభవిస్తూ ఉంటే బాధే కదా, దాన్ని ఎలాగ ఆనందంగా అనుభవిస్తారు అంటే మీకు ఒక ఉదాహరణ చెప్పు. ఒక డాక్టరు ఇక్కడ మనని కోసి ఆపరేషన్ చేయాలనుకోండి, అది ఎంత నొప్పిగా ఉంటుంది, ఘోరం కదా, భరించలేం. ఇదే మత్తిచ్చి చేస్తే అప్పుడు కొంచెం హాయిగా ఉంటుంది. అలాగనే భగవంతుడు మనకి మత్తిచ్చి ఆనందంగా అనుభవింపజేస్తాడు మన చేత. అలా ఎలా కుదురుతుందండి? మీ కర్మలో ఈరోజు మీరు భోజనం చేస్తూ ఉండగా ఆ భోజనం ఎవడో లాక్కుని పోతాడు, మీకు భోజనం ఉండదు అని రాసిపెట్టుంది అనుకోండి కర్మలోను. ఇప్పుడు అది రెండు రకాలుగా తీర్చొచ్చు. మీరు ఇప్పుడు బయటికి వెళ్ళి ఎక్కడో ఏదో కొనుక్కుని తింటుంటే ఎవడో రౌడీ వచ్చి చాచిపెట్టి ఒకటి కొట్టి అది పట్టుకుపోయాడు అనుకోండి, మీ దగ్గర నుంచి మీ నోటి దగ్గర భోజనం పోయినట్టే. లేకపోతే మీరు ఇంట్లో కూర్చుని అన్ని పెట్టుకుని సరిగ్గా అందరికి పెట్టేశాక తిందామని కూర్చున్నారు అనుకోండి, ఈ లోపల మీ అబ్బాయి చెప్పా పెట్టకుండా హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేసాడు అనుకోండి. చూడగానే ఒరే నాన్న ఇంటికి వచ్చేవారు, అదేంటి ఫోన్ కూడా చేయలేదు అంటే, అమ్మా నేను చూడాలనిపించిందమ్మా వచ్చేసాను. సరేరా నాయన ఎప్పుడు తిన్నావు అంటే, ఎప్పుడో పొద్దున్న తిన్నాను. రా నాన్న కూర్చో అని చెప్పి మీరు కలుపుకున్న భోజనం అంతా వాడికి పెట్టేస్తారు. ఆ రకంగా మీరు తినాలనుకున్న భోజనం మీ దగ్గర నుంచి పోయినట్టేనా? కానీ మొదటి మార్గానికి రెండో మార్గానికి ఎంత తేడా ఉంది? మొదటిది బాధపడుతూ పోయింది, రెండోది ఆనందపడుతూ పెడతారు, అంతే కదా. భగవంతుడు అలాగ కర్మని ఆనందంగా అనుభవింపజేసేస్తాడు. ఒక ఆయన పూర్వజన్మలో ఎవరి కాలో తీశారు, ఈ జన్మలో కొన్ని వేల మందికో చక్కగా సేవ చేశారనుకోండి, అప్పుడు భగవంతుడు సంతోషించి ఆ కాల్ తీసేసిన దాన్ని ఎలా అనుభవింపజేస్తాడంటే, ఈయన జీవితంలో బాధ్యతలు అన్నీ అయిపోయి ఇంకా చివరికి జీవిత చరమాంకంలోకి వచ్చాక ఒక 6 నెలల్లో ఉంటుంది కదా, అప్పుడు ఏదో ఒక రకంగా ఆయన కాలు పోగొట్టి అక్కడ బాగా చూసుకునే పిల్లలు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు అందరినీ చుట్టూ పెట్టి వాళ్ళందరూ ప్రేమగా చూసుకుంటూ ఉండగా ఆ కర్మ తెలియకుండా చేసి చివరికి ఆ ప్రాణాన్ని తీసుకుపోతాడు. చక్కగా ఆయన నామస్మరణ చేస్తాం. చూడండి, ఇది కూడా కర్మానుభవమే, కానీ ఆనందంగా అనుభవింపజేసాడు భగవంతుడు. ఇంకా 4వది, మీకు వెంటనే అనుమానం వస్తుంది, ఏమండి మరి ఇదంతా నిజమైతే కనుక మనం చాలా చోట్ల ఈ పారాయణ చేయండి, ఇది చేయండి, మీ కర్మ తొలగిపోతుంది అంటారు. మీ ఛానల్లో కూడా రామాయణంలో ఈ సర్గలన్నీ చదవండి, చదివితే కష్టాలు తీరుతాయి అన్నారు. అలా ఎంతో మందికి తీరే కూడా, నేను ఇప్పటికీ కొన్ని 100 మందిని చూశాను అలాగే. మరి ఎలా తీరుతాయండి అది కర్మ అనుభవించాలంటే? ఇది చాలా జాగ్రత్తగా వినండి, అప్పుడు అర్థమవుతుంది మీకు. కర్మలో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో అబ్సల్యూట్ కర్మ, ఒకటి కండిషనల్ కర్మ. అబ్సల్యూట్ కర్మ అంటే ఏమిటి? ఈ మనిషి తో పుడతాడు, పుట్టి జీవితాంతం అనుభవిస్తాడు, ఎందుకంటే పూర్వజన్మలో ఏదో చేశాడు కాబట్టి. అలాగా కొన్ని కర్మలు అబ్సల్యూట్గా ఉంటాయి, వాటిని తీర్చుకోవడం వల్ల కాదు, వాటిని అనుభవించాలంతే జన్మంతా. ఇంకొకటి కండిషనల్గా ఉంటుంది, అంటే ఈ మనిషి పేదరికం అనుభవిస్తూ ఉంటాడు, అప్పుడు కానీ లక్ష్మీదేవిని ఆరాధన చేసి 10 మందికి భోజనం పెడితే ఆ పేదరికం పోతుంది అని కర్మలో ఉంటుంది. కొన్నిసార్లు మనం నాడీ గ్రంథం చూస్తే ఇలాంటివి తెలుస్తూ ఉంటాయి మనకి. అప్పుడు మనం ఏమవుతుందంటే, పేదరికం అంటే ఉద్యోగం పోయేదో అయ్యి నానా అగచాట్లు పడుతూ ఉంటాం. ఎవరో ఒక ఆయన దగ్గరికి వెళ్తే ఆయన 40 రోజుల పాటు కనకధారా స్తోత్రం చేయండి, పొద్దున్న మధ్యాహ్నం నియమం తప్పకుండా, అంతా అయిపోయాక 40 రోజులు ఆ రోజు సాయంత్రం 10 మందికి భోజనాలు పెట్టండి అని ఊరికే చెప్తారు. చెప్తే అది మనం నిజంగా తీసుకుని ఇంటికి వచ్చి శ్రద్ధగా కనకధారా స్తోత్రం చదివి 40వ రోజు నిజంగా 10 మందికి భోజనాలు పెట్టామనుకోండి, 41వ రోజు ఏదో అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది. చూసి ఆహా ఆ మహానుభావుడు తగ్గించాడు మనకి అనుకుంటాం. అది ఆ మహానుభావుడు తగ్గించడం కాదు, మన కర్మలో లక్ష్మీ ఆరాధన చేసి ఇది చేయగలిగితే తగ్గుతుంది అని ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్లోకి మనం వెళ్ళామనుకోండి మన అదృష్టం, వెళ్ళకపోతే మన దురదృష్టం. మన అదృష్టవశాత్తు ఆయన ఆ మార్గం చూపించాడు అనమాట. అలాగా కండిషనల్ కర్మ ఉంటుంది. ఉదాహరణకు ఒక మనిషికి ఈరోజు వీడు ఒక గొడవ అవుతున్నప్పుడు కారు దిగి కిందకి వెళ్తే చెయ్యి తెగిపోతుంది అని ఉంటుంది. ఇప్పుడు నిజంగానే బజార్లో వెళ్తూ ఉంటే కారులో ఒక గొడవ ఏదో జరుగుతూ ఉంటుంది. అక్కడ జరిగితే కిందకి దిగేడా లేదా అనేది వీడి బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది, అంతే కదా. బుద్ధి గడ్డి తిని కిందకి దిగి గొడవలోకి దిగాడు అనుకోండి, వాళ్ళు ఏదో నరుక్కుంటే అక్కడ చేయి కట్ అయిపోతుంది. లేదు మనకెందుకురా బాబు అని కారులో కూర్చుని హాయిగా ఏ ఉపన్యాసాల్లో వింటూ ఆ గొడవ అంతా అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయాడు అనుకోండి, అసలు గొడవే ఉండదు. మరి ఆ బుద్ధి కిందకి దిగాలా దిక్కకూడదా అనేది ఎవరు ప్రేరేపిస్తారు అంటే, అదే ధియో యోనః ప్రచోదయాత్. ఆ ప్రేరేపించటానికే మనం భగవంతుడి కాళ్ళు పట్టుకున్నాం అనుకోండి, ఈ కర్మానుభవంలో ఇలాంటివి ఎక్కడ ఏది ప్రేరేపించాలో అలా ప్రేరేపించి మన కర్మని చక్కగా తప్పిస్తాడు అనమాట, ఈ కండిషనల్ కర్మని. ఇంకా
పూజల వల్ల వచ్చే ఆఖరి ప్రయోజనం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. మీరు పూజలు చేయడం కానీ, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కానీ, లేకపోతే ఏదో ఒక అన్నదానం చేయడమో, గుళ్ళో ఏదో జరుగుతుంటే అక్కడికి వెళ్ళి సేవ చేయడమో చేశారనుకోండి, వాటి వల్ల మీ పుణ్యం అకౌంట్ పెరుగుతుంది. ఇప్పుడు ఆ కర్మానుభవం మనకి తెలియదు. అదేమిటండి అంటే ఒక ఉదాహరణ చెప్తా. ఒక 30,000 ఈ నెల కట్టాలనుకోండి మన ఈఎంఐ. మనకి ఎక్కడో బోనస్ వచ్చో ₹1,00,000 వచ్చిందనుకోండి, అప్పుడు ఈ 30,000 కట్టామన్న పించి తెలుస్తుందా? మనకి తెలియదు. అలాగనే ఈ పుణ్యానుభవాన్ని పెంచుకోగలిగితే కనుక అప్పుడు ఈ పాపం అనుభవిస్తూనే ఉంటాం, ఈ కర్మ. కానీ ఇది దాన్ని డామినేట్ చేసేయడం వల్ల మనకు ఆ కర్మ అంతగా తెలియదు అనమాట, దాని ఎఫెక్ట్. అది మంచి పనులు చేసినా, పూజలు చేసినా, పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా వచ్చే ఒక ప్రయోజనం. అలాగనే కొన్ని స్తోత్రాలకి, కొన్నిటికి ఆ శక్తి ఉంది. అది ఎలా పెట్టారు అనేది ఆ ఋషులకి, ఆ మహాత్ములకి తెలియాలి. ఎందుకంటే ఋషులకి పూర్వజన్మలు, పునర్జన్మలు, ఎవడు ఏ జీవుడు ఎంత కర్మతో వచ్చాడు అవన్నీ ఒక్కసారి కళ్ళు మూసుకుంటే దివ్య దృష్టికి తెలిసిన మహానుభావులు కదా వాళ్ళు. దాంతో వాళ్ళు వాటిని తీర్చేలా కొన్ని రాశారు. ఇప్పుడు మీరు కనకధార స్తోత్రం తీసుకోండి. దారిద్ర్యంలో మరిగిపోతున్న వాళ్ళు శ్రద్ధగా కానీ 40 రోజులు ప్రతిరోజు సూర్యోదయం అప్పుడు, సూర్యాస్తమయం అప్పుడు పారాయణ చేశారనుకోండి, చేస్తే ఎలాంటి ఆర్థికమైన సమస్యనైనా తీరుస్తుంది. ఎలా తీరుస్తుందండి? మరి అది దుష్కర్మ ప్రకారమే కదా అంటే, అందులో ఆయనే దుష్కర్మ కర్మం అపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ అని రాస్తారు కదా. ఆయన ఏదో ఒక మెకానిజం తీసుకొచ్చి అందులో పెట్టారు, ఆయన మహర్షి శంకరాచార్యుల వారు. అది మనకి తెలియదు, కానీ చేస్తే ఇది తీరుతుంది అనేది మాత్రం మీరు చేసి చూస్తే తెలుస్తుంది, అది ప్రూఫ్ అనమాట. అలాగనే రామాయణంలో కొన్ని కాండలు ఉన్నాయి. ఆ స్పెసిఫిక్ కాండలు చదివితే ఆ కష్టం తీరుతుంది. అది ఎలా తీరుతుంది అనే మెకానిజము ఆ ఋషులకి తెలియాలి తప్ప అది తెలుసుకునేంత స్థాయి మనకెవరికి ఉండదు. కానీ మనం ఎక్స్పెరిమెంట్ చేసి అది చేస్తే ఇది ఖచ్చితంగా తగ్గుతోంది అనేది మాత్రం మనం నిరూపించుకోవచ్చు ఖచ్చితంగా. అలా నేను కొన్ని 100 కేసులు చూసా. ఈ రకంగా ఉపయోగపడతాయి భగవంతుడు, పూజలు, పుణ్యక్షేత్రాలు, ఇవన్నీ కర్మానుభవంలో. అర్థమైంది కదా ఇప్పుడు? మీరు చేసే పూజలు ఎక్కడికి పోవు. మరి ఏమండి, కర్మను అనుభవించేటప్పుడు కొంచెం ఎనస్థీషియా లాగా తేలికైన మార్గం ఉంటుంది మనకి మనం ఏదైనా చేసుకోవడానికి. ఆ కష్టాలు పడేటప్పుడు ఉంటే దానికి బెస్ట్ మార్గం ఏమిటి అంటే భగవంతుడి లీలకి సంబంధించినవి, మహాత్ముల చరిత్రలు, అవి చదువుతూ ఉండండి, మీకు చాలా హాయిగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, తుకారాం గారు కానీ, లేకపోతే గోరా కుంభార్ కానీ, సక్కుబాయ్ గారు కానీ, ఇలాంటి మహనీయుల చరిత్రలు తీస్తే వాళ్ళు పడినన్ని కష్టాలు మనం ఎప్పుడు పడి ఉన్నాం. రామాయణం తీసి చూస్తే 13 ఏళ్ళు రామచంద్రమూర్తి ఎన్ని కష్టాలు పడ్డారైనా. అలాంటివి చదువుతూ ఉంటే మనకి స్థైర్యం వచ్చి, ఓ ఇంతే కదా నేను అనుభవించేది, హరిశ్చంద్రుడు ఎన్ని కష్టాలు అనుభవించాడు ఆయన అనే థాట్ వస్తుంది. దానికే భగవన్ లీలలు కానీ భాగవతం తీసి చదవండి రోజు, లేకపోతే వినండి చక్కగా భాగవతం ప్రవచనాలు. ఎంత హాయిగా ఉంటుందో, ఎంత కష్టంలో ఉన్నా సరే. మరణశయ్య మీద ఉన్నవాడికి కూడా పక్కన భాగవతం ప్రవచనాలు పెట్టండి, చాలా హాయిగా ఉంటుంది. ఎందుకు అంటే మహాత్ముల చరిత్రలోను, భగవన్ లీలల్లోనూ ఉన్న గొప్పతనం. వాటి వల్ల కర్మానుభవాన్ని కొంచెం ఆనందంగా కరిగింపజేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఈ వీడియో ముగిచ్చే ముందు నేను చెప్తున్నాను కదా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని, వాటికి సమాధానాలు చూసుకుని అప్పుడు ఈ వీడియో ఆఫ్ చేసుకుందాం. అలాంటివి ఒక 6-7 ప్రశ్నలు ఉన్నాయి, అందరూ అడిగారు. ఇప్పుడు మొట్టమొదటి ప్రశ్న, దీన్ని కొన్ని వేల మంది అడిగారు నన్ను. అదేమిటి అంటే, ఏమండి ఫలానా వాడు నానా పాపాలు చేస్తున్నాడు, అయినా సుఖంగా ఉన్నాడు ఎందుకు అని. నేను మొదటి వీడియోలో చెప్పిన థియరీ అప్లై చేస్తే మీకు ఈ పాటికి అర్థమైపోతుంది. ఏమిటి అంటే, వాడి సంచిత కర్మ, పాపపు కొండ ఉంది చూడండి ఎర్రది, అది ఉంది. అంటే ఈ జన్మలో వాడు పూర్వజన్మలో విపరీతమైన పుణ్యం చేసి ఈ జన్మలో ఆ పుణ్యాన్ని అనుభవించడానికి చక్కగా జన్మ తీసుకున్నాడు. కానీ బుద్ధి గడ్డి తిని వెధవ పనులన్నీ ఇప్పుడు చేస్తున్నాడు. ఈ చేస్తున్న వెధవ పనులన్నీ వెళ్ళి ఆ ఎర్ర రంగు కొండ ఒకటి ఫామ్ అవుతుంది, అయ్యాక అప్పుడు అనుభవించడం మొదలు పెడతాడు. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ గ్రీన్ కొండలోదే అనుభవిస్తున్నాడు అనమాట. అది వాడు అదృష్టం. అంటే వీడు ఏం ఉద్యోగం చేయట్లేదండి, ఆయన ఎంత సుఖంగా ఉంటున్నాడు, నేను ఎంత కష్టపడి ఉద్యోగం చేస్తున్నాను అయినా నాకు డబ్బులు లేవు అంటే, వీడు ఉద్యోగం చేయకపోయినా ఎక్కడో బ్యాంకులో 10 కోట్లు డిపాజిట్ పెట్టుకుని ఉంటాడు, వాటి వల్ల సుఖపడుతున్నాడు. ఆ డిపాజిట్ అంతా అయిపోయాక కొత్తగా అప్పులు చేసాడంటే అప్పుడు అనుభవిస్తాడు, అంతే కదా. అలాగే ఆలోచించి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. అసలు మాస్టర్ కే గారు ఒక అద్భుతమైన కొటేషన్ చెప్పారు, దీన్ని ప్రింట్అవుట్ తీసి గోడకు అంటించుకోవచ్చు. అసలు ఆయన అంటారు, వై ఆర్ రోగ్స్ వెరీ హ్యాపీ అండ్ వై ఐఎమ్ నాట్ అని మనకు అస్తమానం క్వశ్చన్ వస్తుంది కదా. అసలు ఇది ఇక్కడ రాశారు చూడండి ఆయన. ఇలాంటి ఆలోచన మొట్టమొదట అసలు మీ బుర్రలోకి రాకూడదు. అది వస్తుందంటేనే మీరు తప్పుడు మార్గంలోకి వెళ్తున్నారని అర్థం.
అందుకని ఇలాంటి ఆలోచన ఎప్పుడు బుర్రలోకి రానివ్వకుండా మీరు మీ పని చేసుకుంటూ పోతే మీ కర్మానుభవం ఇంకా చాలా తేలికవుతుంది అని చెప్పారు ఆయన. ఇప్పుడు మనకు వచ్చే రెండో ప్రశ్న, ఏమండి శివాజ్ఞ లేనిదే చీవైనా కుట్టదంటాం కదా, మరి అలాగైతే మనం చేసిన పాపాలన్నీ మనం ఎవరినో చంపామనుకోండి, అది కూడా భగవంతుడు ఇక్కడ ఆజ్ఞ ఇచ్చి చేయించిందే కదా. అలాగే పక్కవాడు ఎవడో పుణ్యం చేస్తున్నాడు, వాడికి కూడా భగవంతుడు ఆజ్ఞ ఇచ్చి చేయించిందేగా. మరి నాకెందుకు తప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు దేవుడు, వాడికి ఎందుకు రైట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు? అలాగనే నేను చేసిన దానికి దేవుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్కి నేను చేస్తే నాకు పనిష్మెంట్ వేశాడు, వాడినేమో సుఖపెడుతున్నాడు. ఇది ఎక్కడి లాజిక్ అండి? చాలా అన్యాయం కదా ఇది, మనకి అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం చూద్దాం. భగవంతుడు మొట్టమొదటిసారి మానవుల్ని సృష్టించినప్పుడు చెప్పాలంటే వాళ్ళకి పాపం పుణ్యం ఏది ఉండదు, న్యూట్రల్గా ఉంటారు. ఆ కొండ ఉండదు, ఈ కొండ ఉండదు. కానీ భగవంతుడు ఏం చేశాడు? ఏ జీవికి లేనిది మనకు ఒకటి ఎడిషనల్గా ఇచ్చాడు, అదే జ్ఞానం, బుద్ధి. అది ఇచ్చి పంపించాడు అనమాట. అది ఆ బుద్ధి అనేది అటాచ్ చేసి ఆ చిప్ని కిందకి పంపించగానే ఇంకంతే 5 నిమిషాల పోయాక చూస్తే ఎవడి మార్గంలో వాడు ఉంటాడంతే. ఒకడేమో వెధపం చేయడం మొదలు పెడతాడు ఆ బుద్ధి ఉపయోగించి, ఆ పక్కన ఉన్నవాడిని ఎలాగా హింస పెట్టాలి. ఒకడేమో అదే బుద్ధితో 10 మందికి ఉపకారం చేద్దాం అనుకుంటాడు. ఒకడు అదే బుద్ధితో తనలాగే సృష్టింపబడిన ఇంకొక స్త్రీని ఆకర్షించి తన వైపుకి తిప్పుకుందాం అని చూస్తాడు. ఆ బుద్ధి అనేది వాడిని ఇంకా తోయడం మొదలు పెడుతుంది అనమాట. అంటే ఎలాగండి ఇది, అలా ఎలా మొదలవుతుంది? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక వీడియో గేమ్ తీసుకోండి, తీసుకుని దాన్ని ఒక 100 కంప్యూటర్స్లో ఇన్స్టాల్ చేయండి. చేసి 100 మందిని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళందరికీ ఈ కీప్యాడ్, మౌస్, జాయ్స్టిక్ అవన్నీ ఇచ్చి నేను 1 2 3 అనగానే మీరు ఈ గేమ్ మొదలు పెట్టాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మీరు 1 2 3 అనే లోపు అక్కడున్న గేమ్ అంతా ఒకటేనా? ఒకటే సేమ్ ఇన్స్టాల్ చేశారు అంతే కదా, తేడా ఏమి లేదు. మీరు 1 2 3 చెప్పి ఒక 5 నిమిషాల్లో చూడండి, ఒకడు ఆ గేమ్లో ఫలానా చోటు ఉంటాడు, ఇంకొకడు అక్కడికి వెళ్ళి గుద్దేసి పడిపోతాడు, ఇంకొకడు బాగా ముందుకు వెళ్ళిపోతాడు, ఒకడు ఇంకా స్టార్ట్ అవ్వడం. ఎందుకు అలా జరుగుతుంది ఒకే గేమ్ అయితే? అంటే అక్కడ వాళ్ళ బుద్ధి మధ్యలోకి వచ్చింది. ఆ బుద్ధి వల్ల వాళ్ళు ఎలా వెళ్ళాలి అనే దాన్ని ఆలోచిస్తారు. అలాగే సేమ్ మీరు కూడా అనమాట. మీరు అక్కడ పోల్చుకుంటే అప్పుడు మీకు తేలిగ్గా అర్థమవుతుంది. అందుకని మనం చేస్తున్న వెధవ పనులన్నీ మంచి పనులేనా? మన బుద్ధికి అనుసరించి చేస్తున్నాం తప్ప మనం భగవంతుడు చెప్పినట్టు చేయట్లే. అలా భగవంతుడు చెప్పినట్టు చేయగలిగితే అప్పుడు ఈ బుద్ధిని ఆయన ప్రేరేపించటం మొదలు పెడతాడు. అప్పుడు ఈ తప్పులు మనం ఎప్పుడు చేయం. అంతేగాని ఇప్పుడు ఏదో ఒక హత్య చేసేసి ఈ హత్య నేను చేయలేదండి, నాలోని దేవుడు చేయించాడు, మరి నాకు శిక్ష ఎందుకు అని అడిగితే నీకు ఉరిశిక్ష వేశారు అనుకో, అది కూడా జడ్జిలో ఉన్న దేవుడు ఉరిశిక్ష చేయించాడు, అంతేగాని జడ్జి వేయలేదు. ఇంకేముంది? నీలో ఉన్న దేవుడు హత్య చేయిస్తే ఆయనలో ఉన్న దేవుడు ఉరిశిక్ష చేయించాడు, ఇది చేసావు కదా, అది కూడా తీసుకో. మనకి అక్కడ రాదు ఆ లాజిక్, తర్వాత స్టెప్లో వస్తుంది. ఇవే మన తెలివితేట. ఇంకా మూడవది ఏమండి, మరి ఇక్కడ అన్ని అనుభవించేస్తే కర్మ, మరి స్వర్గాలు నరకాలు అంటారు, ఇవన్నీ ఏమిటి? నరకంలో ఏదో నూనెలో పెట్టి వేయిస్తారు, ముళ్ళగదలు పెట్టి కొడతారు, కొరడాలతో కొడతారు, ఏదో అగ్నిస్తంభాన్ని కౌగిలించుకోమంటారు, ఇవన్నీ గరుడ పురాణంలో ఉంటాయి కదా, మరి ఇవన్నీ ఏమిటండి? అంతే కదా, లాజిక్ ఆలోచించు. అదేమిటో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మన ఇందాక మొట్టమొదటి టెర్రరిస్ట్ ఉదాహరణ తీసుకోండి. 100 మందిని ఆ బోన్లో పెట్టి సజీవ దహనం చేసేసి చూస్తూ కర్కశంగా పైశాచికమైన ఆనందాన్ని అనుభవించాడు. వాడి పాపం ఎన్ని జన్మల్లో ఎంత ఘోరాతి ఘోరంగా అనుభవించినా తీరుతుందా? ఇందాక నేను ఆశ్రమం బయట ఉండే యాచకుడి గురించి చెప్పాను కదా, అతను ఒక జన్మలో ఒక పాపం చేస్తే దానికి అనుభవించాడు. మరి టెర్రరిస్ట్ ఎంత ఘోరమైన శిక్ష అనుభవించాలి? అలాంటి శిక్షల్ని ఈ శరీరం తట్టుకోలేదు. అంతే కదా. ఇప్పుడు వాడు చేసిన పాపానికి ఆ బోన్లో పెట్టి కాల్చేసినందుకు వాడికి శిక్ష నూనెలో పెట్టి వేయించాలనుకోండి ఉదాహరణకి. అలాగే శరీరాన్ని వేయిస్తే ఉంటుందో 1 నిమిషంలో వెళ్ళిపోతుంది. మరి శిక్ష ఎప్పుడు అనుభవిస్తాడు? అందుకని భగవంతుడు కారుణ్యంతో ఏం చేస్తాడంటే దేహంతో అనుభవించి తీర్చుకోగలిగే శిక్షలు కొన్ని ఇచ్చి దేహాన్ని కిందకి పంపిస్తాడు. అలా తీర్చుకోలేనివి కొన్ని తీర్చేయడానికి ఏం చేస్తాడంటే కరుణామయుడు నరకంలో తీర్పిస్తాడు. అవి దేంతో? ఈ శరీరంతో కాకుండా యాతనా శరీరం అని ఒకటి ఉంటుంది, దాంతో తీర్పిచ్చేస్తాడు ఆ పనిష్మెంట్లన్నీ. అది ఎలాగండి? ఇప్పుడు మీరు ఒకటి ఆలోచిస్తారు, నిద్రపోతుంటే రాత్రి నిజంగానే మిమ్మల్ని ఎవడో నూనెలో వేయించేస్తున్నట్టు మీకు కల వచ్చింది అనుకుందాం. ఆ కలలోంచి మీకు మెలకు రాలేదు అనుకుందాం. సామాన్యంగా అయితే మనకు మెలకు వచ్చేస్తుంది కదా. రాకుండా ఒక 4-5 గంటలు ఆ కళను అనుభవించారు అనుకోండి, ఎంత ఘోరమైన శిక్ష అనుభవిస్తారు మీరు. అంతే కదా. కానీ మీ శరీరం పైన ఎక్కడైనా బొబ్బు ఉంటుందా? ఉండదు. పొద్దున్న లేస్తే మళ్ళీ బాగానే ఉంటారు. అలాగే యాతనా శరీరం అని చనిపోయాక ఒకటి ఉంటుంది, దాన్ని తీసుకువెళ్ళి కొంత కర్మ అక్కడ అనుభవింపజేసేసి అప్పుడు మనం ఈ శరీరంతో అనుభవించేలాంటి కర్మలతో మళ్ళీ ఇంకో శరీరంతో కిందకి పంపిస్తాడు అనమాట. అది భగవంతుడి కారుణ్యం చెప్పాలంటే.
అంటే ఒక జడ్జి ఒక ముద్దాయికి శిక్ష వేస్తే అక్కడ ఆ జడ్జి కఠినాత్ముడు అని అర్థం కాదు. ఆ శిక్ష వల్ల పశ్చాత్తాపం పొంది బయటకు వచ్చేటప్పుడు క్లీన్గా వస్తాడు అనే సదుద్దేశాన్ని, ఆ యాంగిల్ చూడాలి మనం అందులో. ఇప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది, మరి ఏమండి ఈ కర్మ అనుభవించేటప్పుడు ఎవరైనా ఈ శరీరాన్ని ప్రారంధ కర్మ బ్యాగ్ని ఇచ్చి పంపించాడు కదా, అది అనుభవించడం మానేసి ఆత్మహత్య చేసేసుకుంటే హాయిగాను వదిలిపోతుంది కదా. ఇలాంటివి దరిద్ర పనులు మాత్రం అసలు జీవితంలో ఎప్పుడూ చేయకూడదు. ఆత్మహత్య మహాపాపం అని ఎందుకు అన్నారో ఇప్పుడు చెప్తా. ఇప్పుడు ఒకడికి ఒక శిక్ష వేశారు, వాడు ఏదో తప్పు చేస్తే వీడిని 1 సంవత్సరం పాటు జైల్లో పెట్టండి అని శిక్ష వేశారు. వాడు అక్కడ ఉన్న సెంట్రీని పొడిచేసి ఆ జైల్లోంచి తప్పించు పారిపోయాడు అనుకోండి, ఏం చేస్తారు? వెళ్ళిపోయాడా అని వదిలేస్తారా? వాడిని మళ్ళీ పట్టుకు తీసుకొచ్చి ఆ మొదటి శిక్ష దాంతోపాటు సెంట్రీని చంపినందుకు పారిపోయినందుకు కలిపి ఇంకొక ఇంత శిక్ష యాడ్ చేసి మళ్ళీ జైల్లో కూర్చోబెడతారు. అంతేనా? అలాగనే ఈ ఒక బ్యాగేజ్తో మనం వస్తే ఈ జన్మను వదిలిచ్చేసుకున్నాం అనుకోండి, వెళ్ళి ఆ బ్యాగేజ్ మళ్ళీ ఆ సంచితంలో కలిసిపోతుంది. అలాగనే బలవంతంగా ఆత్మహత్య చేసుకున్నందుకు ఆ జైల్లోంచి పారిపోయినట్టు మళ్ళీ అది కూడా కొంత కర్మ వెళ్ళి దానికి యాడ్ అవుతుంది. అందుకని ఎప్పుడు కూడా కర్మని పోనీ భగవంతుడు ఏ జన్మలో పాపం చేశాము అని చెప్పి అనుభవిస్తూ 10 మందికి సేవ చేస్తూ ఉంటే దాన్ని కరిగించుకోవచ్చు. ఆ రకంగా కరిగించుకోవడం కరెక్ట్ తప్ప ఆత్మహత్య చేసుకోవడం చాలా తప్పు. అలాగే కొంతమంది ఈ మధ్య అతి తెలివికి పోయి ఏం చేస్తున్నారంటే, కడుపులో ఉన్న పిల్లవాడికి ఏదో చెయ్యో కాలో లోపం ఉందనుకోండి, వెంటనే అది ఇప్పుడు మెథడ్స్ వచ్చేసే కదా తెలుసుకోవడానికి, తెలుసుకుని ముందేను అబార్ట్ చేయించేసుకుంటున్నారు. ఎందుకంటే బాబాయ్ అలాంటి వాడిని పుడితే ఎలా చూస్తాం మనం అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, అలాంటి వాడు మీ ఇంట్లో పుడుతున్నాడు అంటే అలాంటి కర్మను అనుభవించేది మీకు ఆ ప్రారంధం ఉంది. వాడికి కూడా ఉండే వాడిని ఆ జీవుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు భగవంతుడు. అలాంటప్పుడు ఇద్దరు కలిసి చక్కగా అనుభవించేస్తే ఆ కుర్రవాడికి మనం సహాయం చేస్తూ ప్రేమగా చూసుకుంటున్నాం అనుకోండి, మన కర్మ తీరిపోతుంది, వాడి కర్మ తీరిపోతుంది. ఏదో ఒక రోజు వెళ్ళిపోతాడు, లేకపోతే మనం వెళ్ళిపోతాం, అక్కడితో అదంతా క్లోజ్ అయిపోతుంది. లేదు అలా అబార్ట్ చేసుకుని దరిద్రప్పని చేసామంటే ఆ చంపినందుకు భ్రూణహత్య పాపం ఉంది, అది ఇంకా మహాపాపం ఉంది. ఇందాక చూపించిన కొండకి ఒక 10 రెట్లు పెద్ద కొండ అది వచ్చి యాడ్ అవుతుంది. వచ్చే జన్మలో మనం అనుభవించాల్సి వస్తుంది ఆ పాపం. అందుకే ఎప్పుడు అసలు ఆ మార్గాల్లోకి దిక్కండి. ఇంకా అలాగైతే నాకు ఇంకో ప్రశ్న అండి, ఏదైనా తప్పు చేస్తాం అనుకోండి, వెంటనే శిక్ష వేసేస్తే అయిపోతుంది కదా భగవంతుడు. ఎందుకు దాన్ని ఎక్కడికో యాడ్ చేసి మళ్ళీ ఒక 10 సంవత్సరాలు పోయాక అనుభవింపజేసి లేకపోతే ఇంకొక జన్మలో అనుభవింపజేసి, అలా కన్నా శిక్ష వేసేస్తే వెంటనే నాకు తెలిసిపోతుంది కదా ఈ తప్పు చేస్తే ఈ శిక్ష ఇంకా చేయకూడదు అని. అలా ఎందుకు చేస్తాడండి భగవంతుడు? మొట్టమొదటిగా ఆలోచించండి, ఈ సృష్టి అనేది భగవంతుడి యొక్క లీల, ఒక ఆట. ఇది తర్వాత ఎప్పుడైనా మనం పురుష సూక్తం లాంటివి చెప్పుకున్నప్పుడు అసలు ఈ సృష్టి ఎలా వచ్చింది, ఆ ఆట అంటే ఏమిటి, దాని వెనకాల కూడా ఎంతో లాజిక్ ఉంది. ఆ తర్వాత చెప్పుకుందాం మనం. కానీ మనకు అనిపిస్తుంది కదా, ఏమంటే వెంటనే శిక్ష పడిపోతే మనకి తెలుస్తుంది కదా పాపం చేయకూడదు అని. దానికి మనకే పడాలా శిక్ష చెప్పండి? మన చుట్టూ ఉన్న సమాజంలో కర్మ అనుభవిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది చేతులు లేక, కళ్ళు లేక, కాళ్ళు లేక, లేకపోతే కొంతమంది ఆర్థికంగా బాగా చితికిపోయి, ఇప్పుడు పూర్వజన్మలో ఒక చిట్ ఫండ్ కంపెనీ ఏదో ఒకటి పెట్టి బోల్డ్ మంది దగ్గర తీసుకుని చివరికి రాత్రి బోర్డు తిప్పిస్తాడు అనుకోండి, లేకపోతే ఐపీ పెట్టేసేసి అందరినీ మోసం చేస్తాడు అనుకోండి. వాళ్ళందరూ కష్టపడి సంపాదించిన డబ్బు ఏడుస్తూ పోగొట్టుకుంటారే, అది ఈ జన్మలో ఆర్థికంగా చితికి 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 ఆ బాధను అనుభవిస్తాడు. అలాంటి వాడిని చూసినప్పుడు మనకి బుద్ధి రావద్దు, అయ్యో మనం ఎవరిని మోసం చేయకూడదు అని. అంతేగాని అది మనము అనుభవించి తెలుసుకోవడం ఎందుకు, మన చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తేనే మనకు అర్థమవుతుంది కదా. అక్కడ నేర్చుకోవాలి పాఠం. అంటే ఒక కుర్రవాడు ఓ పక్కన చదవకుండా ఫెయిల్ అయిన కుర్రాడు ఉన్నాడు అనుకోండి, ఓహో చదవకపోతే ఫెయిల్ అవుతాము అని వాడిని చూసి తెలుసుకోవాలి తప్ప, నేను చదవడం మానేసి ఒకసారి ఫెయిల్ అయ్యాక అది ఎలా ఉంటుందో తెలుసుకుంటాను అంటే అది మూర్ఖత్వం. ఇది కూడా అలాగనే మీరు పురాణాలు తీసి చూడండి, ఎన్నో చోట్ల ఈ పాపం చేసిన వాడు ఈ శిక్ష అనుభవించాడు అని ఉంటుంది. ఇప్పుడు గురుచరిత్ర తీసి చూడండి, అందులో కొన్ని అధ్యాయాల తరబడి ఉంది ఏ పాపం చేస్తే ఏ శిక్ష పడుతుంది అనేది. అవన్నీ చాలదండి మనకి చూసి తెలుసుకోవడానికి. మనమే పాపం చేయగానే శిక్ష అనుభవించేస్తే తెలుసుకోవడం ఒకటే మార్గమా? గరుడ పురాణం తీసి చూడండి, ప్రతి పాపానికి ఏ శిక్ష పడుతుంది అనేది అందులో రాసుంది. అందుకే కదా ఎవరైనా చనిపోతే ఇంట్లో ఒకసారి గరుడ పురాణం చదవమంటారు. ఎందుకోసం అంటే చనిపోయినప్పుడు మన మనస్సు చాలా మెత్తబడుతుంది ఆ బాధలో. అలాగ ఇనుము మెత్తబడినప్పుడే దాని మీద ఒక వేస్తే వంగుతుంది. అప్పుడు గరుడ పురాణం చదివితే అయ్యో ఈ పాపం చేస్తే ఇలా ఉంటుందా అని ఆ మెత్తబడిన మనసు మీద ప్రభావం చూపిస్తుంది. మనం ఏం చేస్తాం, అందులోంచి ఆ పాజిటివిటీ తీసుకోవడం మానేసి
గరుడ పురాణం ఇంట్లో పెట్టుకోకూడదుట, అది చనిపోయినప్పుడు మాత్రమే చదవాలి. ఇలాంటి దరిద్రపన్నీ ఆ యాంగిల్స్ తీస్తాను తప్ప, ఓహో ఈ పాపం చేస్తే ఈ శిక్ష పడుతుంది కాబట్టి ఈసారి గరుడ పురాణం చదివా ఇంకెప్పుడు ఆ పాపం చేయను అనే నిర్ణయం మాత్రం తీసుకో. అది మన దురదృష్టం. భగవంతుడు వెంటనే అనుభవింపచేసేడు. ఎందుకంటే ఈ సృష్టి అనేది ఒక లీల, ఒక మంచి గేమ్ అన్నమాట. అంటే అదేమిటండి, భగవంతుడు మనతో గేమ్స్ ఆడుతుంటే మనం బాధపడుతూ ఉంటామా, అది అన్న శాడిజమ్మా, ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతాం కదా మనం. అది అసలు ఆ లీల అంటే ఏమిటా, గేమ్ అంటే ఏమిటి అనేది మనకి సంబంధించింది ఒకటి ఉంది. అది నేను మీకు సృష్టి గురించి చెప్పినప్పుడు ఆ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను, లేకపోతే ఇది చాలా పెద్దదైపోతుంది. కానీ ఒక్కటి ఆలోచించండి. మా చుట్టాలు ఒక ఆవిడ ఉండేవారు, ముసలావిడ. ఆవిడ ఏమిటి, సీరియల్లో పాత్రల్లో ఆవిడ లీనమైపోయేవారు. అయిపోయి ఇప్పుడు ఒక అతను ఏదో మాట్లాడుతుంటే వెనక నుంచి కొట్టడానికి ఇంకొకడు వచ్చాడు అనుకోండి, రాగానే ఈవిడ ఇక్కడ ఎమోషనల్ అయిపోయి, ఒరే నిన్ను కొట్టేస్తున్నారు రా, చూడరా, చూసుకోరా అని చెప్పి గట్టి గట్టిగా అరిచేసేది. ఆవిడ అనేది ఆ డైరెక్టర్ ఎంత శాడిస్ట్ చూడండి, ఆ అమ్మాయికి అన్ని కష్టాలేను, అదేం శాడిజం మా డైరెక్టర్కి అనేది. అది మనలాంటి వాళ్ళకి చూస్తే నవ్వులాటగా అనిపించదు. ఎందుకు, ఏమిట్రా ఆవిడ ఇన్వాల్వ్ అయిపోతుంది ఆ సీరియల్లోనూ, అందులో శాడిజం ఏముంది, అంతేనా? అలాగనే దీని నుంచి ఎవడైతే బయటకు వచ్చి చూస్తాడో వాడికి శత్రువులు, మిత్రులు, కర్మలు, అనుభవాలు అవేమీ కనిపించవు అసలు. అంటే ఏమిటండి అదంతా ఎలా పాసిబుల్? నేను చెప్పాను కదా పెద్ద కాన్సెప్ట్, తర్వాత చెప్తా, కానీ చిన్న ఉదాహరణ ఇచ్చి వదిలేస్తా. ప్రహ్లాదుడి కత్తిసి చూడండి, ఆయన మీదకి నరకడానికి వచ్చేస్తూ ఉంటే అక్కడి నుంచి పరిగెత్తలేదు, కించిత్తు కూడా బాధపడలే. అసలు భాగవతంలో చెప్తారు, తన్ను నిశాచరులు పొడవ దైత్య కుమారుడు మాటి మాటికిన్ ఓ పన్నగశాయి ఓ ధనుజభంజన ఓ జగదీశ ఓ మహాపన్న శరణ్యయంచు నుతించు కాని తా కన్నుల నీరు తాడు భయకంప సమేతుడు కాడు భూవర అంటారు భాగవతంలో. అలాగా దీంట్లోంచి కానీ బయట నించుని చూడగలిగితే అప్పుడు ఆట అనేది ఏమిటో అర్థమవుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాగా పూర్వజన్మలోది ఇప్పుడు అనుభవించటం, అలాగే ఇప్పుడు చేసిన తర్వాత అనుభవించటం, ఇలాంటి పజిల్ లేకపోతే, అంటే పుణ్యం చేస్తే ఈ అనుభవం, పాపం చేస్తే ఈ అనుభవం, వీడిని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళతో కలుపుతారు ఈ కర్మానుభవంతో, ఇది లేకపోతే అసలు ఆ గేమ్ రక్తి కట్టదు. ఎందుకు, ఆ మాత్రం మలుపులు లేకుండా ప్రతివాడు ఇంటికి వచ్చి తినేస్తున్నాడు, పడుకుంటున్నాడు, బయటికి వెళ్ళిపోతున్నాడు అనే 3 గంటల సినిమా ఉందనుకోండి, మీరు చూస్తారు ఆ సినిమాని? చూడరు కదా. అందులో ఏవేవో మలుపులు ఉండాలి, ట్విస్టులు ఉండాలి, ఎక్కడో రిజాల్వ్ అయితే లాస్ట్న అప్పుడు ఆ సినిమాను చూసి సూపర్ హిట్ చేస్తారు. అలాగనే ఈ సృష్టి కూడాను. ఇవన్నీ ఇంకొక వీడియోలో చూద్దాం డీటెయిల్డ్గా. ఆఖరి ప్రశ్న, మరి మోక్షం అంటే ఏమిటండి అంటే, నేను ఇక్కడ రెడ్ కలర్ కొండ చూపించాను కదా, పాపపు కొండ, అలాగే ఇక్కడ ఆకుపచ్చ రంగు కొండ చూపించాను. ఈ 2 కొండలు 0 ఉంటే దాన్ని మోక్షస్థితి అంటారు. అంటే ఏ మనిషికైనా పుణ్యం ఉండదు, పాపం ఉండదు, అలా ఉంటే అది మోక్షస్థితి. ఇదేమిటండి అసలు, అది ఎలా సాధ్యం? మనిషి జన్మ తీసుకుని వచ్చాడంటే తప్పో రైట్ ఏదో ఒకటి చేసి తీరతాడు కదా ప్రతిరోజును. మరి అలా చేస్తే పాపం పుణ్యం ఏదో ఒకటి అంటుకోవాలి కదా, 2 లేకుండా ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయంటే, మీరు కృష్ణ పరమాత్మ జీవితం కానీ, రమణ మహర్షి జీవితం కానీ అలాంటి వాటికి తీసి చూడండి. వాళ్ళ జీవితాలన్నీ ఎందుకు మనకి ఇచ్చారు అంటే ఇలాంటివి నేర్చుకోవడానికి. కృష్ణుడి జీవితం తీసి చూడండి మీరు, తన బంధువులైనా, తన వాళ్ళైనా, తన సొంత అభిమన్యుడు చనిపోతున్నా, ఏది జరుగుతున్నా సరే అలా చూస్తూ, తన సాంబుడు తన కొడుకు శిక్ష అనుభవిస్తూ ఉంటాడు, ఆయన చూస్తూ నిర్లిప్తంగా ఊరుకుంటాడు తప్ప ఏమీ చేయడు. అవసరం వచ్చినప్పుడు కొన్ని చోట్లకి వెళ్ళి దగ్గరుండి కొంతమందిని చంపించాడు. వాటిలో ఆయనకి స్వప్రయోజనం ఏమీ ఉండదు, ఏది జరగాలో వాటి ప్రకారం అలా ఎగ్జిక్యూట్ చేస్తాడు. రమణ మహర్షి జీవితం తీసుకోండి మీరు, ఆయన అరుణాచలం వచ్చిన దగ్గరించి మనకి ఆ జీవితంలో ఎంతో కనిపిస్తుంది. భగవద్గీతలో ఒక మాట చెప్తారు, పద్మపత్రం ఇవాంస అని. అంటే తామరాకుని నీళ్లలో ముంచి ఉంచితే బయటికి తీస్తే దానిపైన ఒక బొట్టు కూడా నీళ్లు ఉండవు. చూడండి, క్లీన్గా ఉంటుంది. అలాగా మనం జీవితాన్ని గడపగలిగితే, అంటే ఏదో ఒకటి మనకి తప్పు జరిగింది అనుకోండి, ఓహో భగవంతుడు ఎందుకో చేశాడు, సరే వదిలే. ఏదైనా మంచి జరిగింది అనుకోండి, ఎస్ నేను చేశానని కాకుండా ఇది కూడా భగవద్ అర్పితమే, వదిలే అనుకుని చేయగలిగితే అప్పుడు పాజిటివ్ నెగిటివ్ 2 0లో ఉంటాయి. అది ఉంది అంటే నెక్స్ట్ రాబోయే స్థితి మోక్షమే. మీరు కుచేలుడి కథ చూడండి, కటిక దారిద్ర్యం అనుభవిస్తున్నా ఆయన ఎప్పుడు తొణకలేదు, బెణకలేదు. చివరికి అంత భవనాలు వచ్చాయి, మళ్ళీ
మళ్ళీ సంతోషించలేదు. అంటే నెగిటివ్ కర్మ 0, పాజిటివ్ పుణ్యం 0, ఈ 2 జీరోలు పెట్టుకున్నాడు. ఎందుకంటే పుణ్యం ఉన్నా సరే మళ్ళీ అది అనుభవించడానికి జన్మెత్తాలంతే. అది 2 జీరో ఉంటే తర్వాత వచ్చేది మోక్షస్థితి అనమాట. ఇది కర్మ, జన్మ, వీటన్నిటికీ సంబంధించినవి. మీకు ఈ వీడియోలు చూడగానే ఇంకా ఎన్నో ప్రశ్నలు వచ్చేస్తాయి. నాకు అలాంటివి పంపిస్తే అందరికీ సమాధానాలు ఇవ్వడం కుదరదు. కాబట్టి ఏం చేస్తానంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ కానీ లేకపోతే మొట్టమొదటి కామెంట్లో కానీ మీకు వచ్చిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇస్తూ అక్కడ పెడతాను. అందుకని అక్కడ ఒకసారి చూసుకుని అప్పుడు ఇంకా కవర్ అవ్వనివి ఏమైనా ఉంటే నన్ను అడగండి, వాటికి ఈమెయిల్ పంపిస్తాను మీకు. శ్రీమాత్రే నమః. ఆగండి, ఈ వీడియోను అప్పుడే క్లోజ్ చేయొద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేందుకు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. మేము చేసే కొత్త వీడియోస్ గురించి మీకు తొందరగా తెలుస్తుంది. థ్యాంక్ యూ.